వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్. బాహుబలి తర్వాత తెలుగు సినిమా రేంజ్ పూర్తిగా మారిపోయింది. ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలు పాన్ ఇండియా స్థాయిలో ఫాలోయింగ్ మరియు మార్కెట్ను సంపాదించుకున్నారు. అయితే ఒకప్పుడు ఇండస్ట్రీ రికార్డుల వేటలో ముందుండేవారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఖుషి, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది చిత్రాలు వసూళ్ల మోత మోగించాయి. చివరిగా 2013లో వచ్చిన అత్తారింటికి దారేదితో అప్పటిదాకా ఉన్న ఇండస్ట్రీ హిట్ రికార్డులన్నీ బద్దలైపోయాయి. అయితే తర్వాత పవన్ కళ్యాణ్కు సినిమాల మీద ఫోకస్ తగ్గిపోయింది. రాజకీయాల్లో బిజీ అయిపోయి ఏదో మొక్కుబడిగా సినిమాలు చేసేవారు. ఇప్పుడు పవన్ రికార్డుల్లో పోటీ పడే స్థాయిలో లేరన్నది వాస్తవం. అసలు పవన్ ఇకపై సినిమాలు చేయడమే కష్టంగా కనిపిస్తోంది. అయితే కెరీర్ చివరి దశలో మాత్రం ఓజీతో అభిమానులను మురిపించారు పవన్ కళ్యాణ్. ఈ సినిమాలో ఫ్యాన్ మూమెంట్స్, ఎలివేషన్లు అభిమానులను ఉర్రూతలూగించడమే కాక కలెక్షన్ల పరంగా వారు తలెత్తుకునేలా చేశాయి. పవన్ కెరీర్లో ఇదే తొలి 100 కోట్ల రూపాయల షేర్ మూవీ కావడం విశేషం. ఆల్రెడీ 150 కోట్ల రూపాయల షేర్ మార్కును కూడా దాటేసింది. గ్రాస్ వసూళ్లలో పవన్ తొలిసారి 300 కోట్ల రూపాయల క్లబ్ను కూడా అందుకున్నారు. ప్రస్తుతానికి ఈ ఏడాదికి ఓజీనే ఇండస్ట్రీ హిట్. సంక్రాంతికి వెంకీ మూవీ సంక్రాంతికి వస్తున్నాం 300 కోట్ల రూపాయలతో నెలకొల్పిన రికార్డును ఓజీ బదులు కొట్టేసింది. కాబట్టి పవన్ ఓవరాల్ రికార్డులను బదులు కొట్టలేకపోయినా 2025కి హైయెస్ట్ గ్రాసర్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. కానీ ఈ రికార్డు పవన్ పేరిటే ఉంటుందా లేదా అన్నది బాలయ్య చేతుల్లోనే ఉంది. అవును, ఆయన కొత్త సినిమా అఖండ 2 డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. ఈ ఏడాదిలో మిగిలిన 2.5 నెలల్లో రాబోయే ఏకైక భారీ చిత్రం అఖండ 2. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండి పాన్ ఇండియా స్థాయిలోనూ ప్రభావం చూపిస్తే ఓజీ కలెక్షన్లను అధిగమించే అవకాశం ఉంది. బాలయ్య 2025 హైయెస్ట్ గ్రాసర్ రికార్డును చేజిక్కించుకుంటారు కూడా. లేదంటే అది పవన్ పేరిటే ఉంటుంది. మరి చూద్దాం, మెగా, నందమూరి హీరోలలో ఎవరు పైచేయి సాధిస్తారో.